టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిందా అలా అంటున్నా? 42% కాకపోయినా ఇంచుమించుగా మెజారిటీగా వేరే పార్టీతో కంపేర్ చేస్తే మాకు బలైన వర్గాలకు అవకాశం ఇచ్చింది. ఫస్ట్ టీడీపీ, తర్వాత టీఆర్ఎస్. రైట్. నర్రా విజయ్ గారు నమస్కారం. మరొకసారి బీసీ నినాదం రాజకీయ అస్త్రంగా మారబోతుందా? బీసీలకు నిజంగానే న్యాయం జరుగుతుందా? అన్ని రాజకీయ పార్టీలు కూడా ఇప్పుడు బీసీ నినాదాన్ని ఎత్తుకుంటున్నాయి. అందులో ఒక అడుగు కవిత ముందుకేశారని భావించవచ్చు అంటారా? గారు ఒక అడుగు ముందుకేసారా అంటే ప్రశ్నించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. క్వశ్చన్ మార్క్ కిందనే ఉండే అవకాశం ఉంటది. ఎందుకంటే వీళ్ళు పార్టీ అనౌన్స్ చేసిన రోజు ఇప్పుడు ఈ ఎజెండా అనేది ఫస్ట్ ప్లేస్ లో లేదు. పార్టీ అనౌన్స్ చేసినటువంటి రోజు ఆ ఎజెండా కిందికి వెళ్ళిపోయినటువంటి అంశం. మళ్ళీ ఈ కొంతకాలం తర్వాత ఈ కొద్ది రోజుల్లో ఇంకొక పార్టీ పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు రకరకాల పరిణామాలు జరిగినటువంటి నేపథ్యంలో నిన్న ఒక సదస్సు పెట్టినటువంటి అంశం. ఉన్న ఎజెండా సదస్సు పెట్టి దేశంలో 50% రిజర్వేషన్స్ వచ్చేంత వరకు కూడా కొట్లాడతాం, బలైన వర్గాలకు న్యాయం చేకూరుస్తాము అనేది పార్టీ పరంగా అనౌన్స్ చేసినటువంటి అన్ని పార్టీలు డిమాండ్ చేసినాయి. అన్ని పార్టీలు ఇక్కడ అసెంబ్లీ తీర్మానం చేసి పంపించింది, బీఆర్ఎస్ పంపించింది చేయమని చెప్పి. ఢిల్లీలో ఉన్నటువంటి పెండింగ్ లో ఉన్నటువంటి అంశం ఎలా వస్తుంది, ఎలా తీసుకొస్తారు అనేది చట్టం అనేది ఒక చట్టానికి సంబంధించినటువంటి అంశం. పార్టీ పరంగా ఇవ్వాలి, లేకపోతే ఇప్పుడు ఏంది పార్టీ పరంగా కవిత గారు పార్టీ అధ్యక్ష పదవి అంటే పక్క పెట్టండి, మిగతా పదవులు ఇంకేది ఉన్నా మొత్తం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటది. అది ఇంప్లిమెంటేషన్ చేయాలి. పార్టీ పదవులు నెక్స్ట్ సీట్లు పార్టీ పదవులు ఇచ్చినా గానీ అసెంబ్లీ సీట్లలో చాలా కీలకమైనటువంటి అంశం. సీట్లు ఇవ్వాలి. అధికారం వస్తే ముఖ్యమంత్రి పదవి ఎట్లిస్తారు ఏంటి అనేది కూడా చెప్పాల్సినటువంటి అవసరం ఉండే. అంటే ఇప్పుడు ఎత్తుకోవడం కూడా ఫస్ట్ ఎత్తుకున్నారు, తర్వాత వెనకకెళ్ళారు. ఎజెండా వాళ్ళ పార్టీ అనౌన్స్ చేసిన రోజు మళ్ళీ ఇప్పుడు ఈ ఎజెండా తోటి నిన్న సభ పెట్టినటువంటి అంశం. ఎవరైనా ఉన్నటువంటి రాష్ట్రంలో కావచ్చు, ఏ పార్టీ అయినా బలహీన వర్గాలకు సంబంధించినటువంటి ఎజెండా ఎత్తుకుంటే కంపల్సరీ స్వాగతిస్తారు. ప్రజానీకం స్వాగతిస్తారు, మెజార్టీ ప్రజలు ఉన్నటువంటి వాళ్ళు అంతా స్వాగతిస్తారు, ఇతరులు కూడా స్వాగతిస్తున్నటువంటి అంశం. కానీ ఏ రకంగా దాన్ని అచీవ్ అవుతారు, ఏ రకంగా సాధన ఆ లక్ష్యాల్లో చిత్తశుద్ధి ఎంత అనేదే ప్రశ్నార్థకం. రాజకీయం కోసం చేసినట్లయితే చిత్తశుద్ధి లేనటువంటి ప్రయత్నం కానీ చిత్తశుద్ధి లేకుండా వ్యవహరించినట్లయితే అది లక్ష్యాన్ని నెరవేరినటువంటి కేవలం నినాదంగానే మిగిలిపోయేటువంటి అంశం ఉంటుంది. ఆ రకంగా నినాదంగా మిగిలిపోయే అంశంగా ఉండకూడ విధంగా ప్రయత్నం చేయాల్సినటువంటి, ఫైట్ చేయాల్సినటువంటి అవసరం, ఆ బాధ్యత ఉన్నటువంటి అంశం. అంతే తప్ప ఒక పార్టీ మీద కోపమో, ఓ వ్యక్తుల మీద కోపమో, ద్వేషమో పెట్టుకొని ఆ అంశాన్ని పక్కదారి పట్టించేటువంటి ప్రయత్నం కూడా